రాష్ట్రంలో చక్కెర చేరికనుంది. ఇన్నాళ్ళు రేషన్ షాపుల్లో అమ్మిన చక్కెర ఇకపై బంద్ కానుంది. కేంద్రం సబ్సిడీ ఎత్తేయడంతో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అంత్యోదయ కార్డులు ఉన్నోళ్లకు మాత్రం ఎప్పటి లెక్కనే చక్కెరను ఇస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో ఇక మీదట చక్కెర అమ్మరు. ఇన్నొద్దులు సబ్సిడీ మీద చక్కెర ఇచ్చిన సర్కార్ ఇప్పటి సంది ఇవ్వమని చెప్తుంది. కేంద్ర సర్కార్ చక్కెర మీద సబ్సిడీ ఇవ్వమని చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం కేసీఆర్. పౌర సరఫరాల శాఖ ఆఫీసర్లతోని ముచ్చట పెట్టిన సర్కార్ అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నోళ్లకు ఎప్పటి లెక్కనే చక్కెరను ఇస్తామని చెప్పినారు. చక్కెర కోట రాష్ట్రానికి 4500 మెట్రిక్ టన్నులు ఇస్తుంది కేంద్రం. దీనికి 200 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దీంట్లో కేంద్రం 143, రాష్ట్రం 60 కోట్ల సబ్సిడీ భరిస్తుంది. బయట మార్కెట్ల కిలో చక్కెర 42 రూపాయలకు దొరుకుతుంది. రేషన్ దుకాణాలల్లో 32 రూపాయలకు ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఇయ్యాల్సిన సబ్సిడీ ఆపేసుడితోటి చక్కెరను రాష్ట్ర ప్రభుత్వమే బయట నుంచి కొనాల్సి వస్తుంది. దీంతోనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పినారు. అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నోళ్లకు కేంద్రం సబ్సిడీ ఇస్తుండటంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు సబ్సిడీ మీద చక్కెర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తీసుకున్న సంస్కరణలను మెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. ఇటువంటి సంస్కరణలు ఇంకిన్ని తీసుకోవాలని చెప్పినారు.